బృందావనం హిందూ ఆధ్యాత్మిక చరిత్రలో అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి. శ్రీకృష్ణుడి దివ్య లీలలకు నెలవు ఈ పవిత్ర స్థలం యమునా నది తీరంలో ఉంది మరియు భక్తుల హృదయాల్లో లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పద్మపురాణం వంటి హిందూ గ్రంథాలలో వర్ణించబడిన బృందావనంలోని 12 అడవులు శ్రీకృష్ణుడి బాల్యం, యవ్వనం మరియు గోపికలతో ఆయన చేసిన అద్భుతమైన లీలలకు సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ 12 అడవులు యమునా నదికి ఇరువైపులా విస్తరించి ఉన్నాయి. ప్రతి అడవి తనదైన ప్రత్యేకత మరియు దైవిక కథనాలతో భక్తులను ఆకర్షిస్తుంది. ఈ అడవులు కేవలం భౌగోళిక స్థలాలు మాత్రమే కాదు, శ్రీకృష్ణుడి మీద భక్తి, ప్రేమ మరియు ఆధ్యాత్మిక లీలల సారాన్ని సూచిస్తాయి. ఈ వనాలను సందర్శించే భక్తులు శ్రీకృష్ణుడి దివ్య సాన్నిధ్యాన్ని అనుభవిస్తారని నమ్ముతారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బృందావనంలో శ్రీకృష్ణుడు సంచరించిన 12 అడవుల గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. బృందావనంలో ఉన్న 12 అడవుల గురించి ఒక్కో దానికి ఒక్కో కథ ఉంది. మొదటిది మధువనం. మధువనం అనేది బృందావనంలోని ఒక పవిత్రమైన మరియు సుగంధభరితమైన అడవి. ఇది శ్రీకృష్ణుడి బాల్య లీలలకు ప్రసిద్ధి చెందింది. మధువనం అనే ఈ పేరు అడవిలో సమృద్ధిగా ఉండే తేనె తొట్టెల నుంచి వచ్చింది. ఎందుకంటే మధు అంటే తేనె. ఈ ప్రదేశం తీపి సుగంధాలతో నిండి ఉంటుంది మరియు శ్రీకృష్ణుడు గోపబాలురతో ఆటలాడే స్థలంగా ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుడు తన చిన్నప్పుడు గోపాలులతో కలిసి ఇక్కడే ఆడుకునేవాడు. ఆయన తన స్నేహితులతో కలిసి చెట్లపై ఎక్కేవాడు, తేనె తొట్టెల నుంచి తేనెను సేకరించేవాడు మరియు తన వేణుగానంతో అందరినీ ఆకర్షించేవాడు. మధువనంలోని సహజ సౌందర్యం, పక్షుల కిలకిల శబ్దాలు మరియు తేనె సుగంధం కృష్ణుడి దివ్య లీలలను గుర్తు చేస్తాయి. ఈ ప్రదేశం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తుంది. రెండవది తాళవనం. తాళవనం అనేది తాటి చెట్లతో నిండిన అందమైన అడవి. ఇక్కడ తీపి పండ్లు సమృద్ధిగా ఉండేవి. అయితే ఈ అడవిని ధేనుకాసురుడు అనే రాక్షసుడు ఆక్రమించాడు. ఈ రాక్షసుడు గాడిద రూపంలో ఉండి తన బలంతో గోపబాలులను మరియు గొల్లవాలను భయపెట్టేవాడు. తాళవనంలోని పండ్లను ఎవరూ తినకుండా అడ్డుకునేవాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు మరియు బలరాముడు తమ స్నేహితులైన గోపబాలులతో కలిసి తాళవనంలోకి వచ్చారు. గోపబాలురు తాటి పండ్లు తినాలని కోరుకున్నారు, కానీ ధేనుకాసురుడు వారిని దాడి చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు బలరాముడు తన అపారమైన శక్తితో ధేనుకాసురుడిని ఒక చెట్టుకు విసిరి అతన్ని సంహరించాడు. బలరాముడు ఆ రాక్షసుని చంపిన తరువాత తాళవనం మళ్ళీ సురక్షితమైన ప్రదేశంగా మారింది. గోపబాలురు ఆనందంతో తాటి పండ్లు తిని ఆడుకున్నారు. మూడవది కుముదవనం. ఈ అడవి కేవలం 1.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ పవిత్రమైన అడవి ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయి అడవి ఉన్న చోట ఇప్పుడు ఒక చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని కుదర్బన్ అని పిలుస్తారు. కుముద అంటే ఒక రకమైన తామర పువ్వు అని అర్థం వస్తుంది. ఈ కముద పువ్వుల ఆధారంగానే ఈ వనానికి కుముదవనం అనే పేరు వచ్చింది. కృష్ణుడు బలరాముడు తమ గోవులతో కలిసి ఇక్కడే ఆడుకునేవారు. గోపికలు కముద పుష్పాలతో దండలు చేసి కృష్ణ బలరాములకు అర్పించేవారు. నాలుగవది కామ్యవనం. కామ్యవనం అనేది సంస్కృత భాషలోని పదం, అంటే అత్యంత ఆకర్షణీయమైన లేదా బాగా అలంకరించబడిన అనే అర్థం వస్తుంది. ఈ అడవిలో విష్ణు పురాణం ప్రకారం 84 పవిత్ర దేవాలయాలు, 84 పవిత్ర చెరువులు, 84 స్తంభాలు ఉన్నాయని చెబుతారు. ఈ అడవిని మనసులోని కోరికలను తీర్చగల ప్రదేశంగా అక్కడ ప్రజలు నమ్ముతారు. పూర్వం శ్రీ కామసేన అనే ప్రసిద్ధ రాజు ఈ అడవిలో ఉన్న చెరువుల్ని, దేవాలయాల్ని స్థాపించాడని చెబుతారు. ఈ వనంలో కూడా శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని తన స్నేహితులతో కలిసి గడిపాడు. ఐదవది బహుళవనం. ఈ అడవి శ్రీకృష్ణుడి స్నేహితుడైన బహుళ అనే ఆవు నివసించిన అడవి. పురాణాల ప్రకారం బహుళ అనే ఆవు ఒకరోజు చెరువు వద్ద నీరు తాగుతుండగా పులి దాడి చేసింది. అప్పుడు ఆవు తన దూడకు పాలన ఇచ్చి తిరిగి వస్తానని పులితో మొరపెట్టుకుంది. దానికి పులి అంగీకరించగా ఆవు తన మాటను నిలబెట్టుకుంది. ఆవు నిజాయితీని చూసిన కృష్ణుడు స్వయంగా వచ్చి ఆవును రక్షించాడు. అంతేకాకుండా ఆ అడవికి ఆవు పేరు మీద బహుళవనంగా పేరు పెట్టాడు. ఈ వనంలో కూడా సంకర్షణ్ కుండ్ మరియు మాన్ సరోవర్ అనే 2 చెరువులు ఉన్నాయి. ఆరవది బృందావనం. ఇది 12 అడవుల్లో అత్యంత ప్రసిద్ధమైనది మరియు ముఖ్యమైనది.
ఇక్కడే కృష్ణుడు రాధ మరియు గోపికలతో సరదాగా మరియు ప్రేమగా గడిపాడని చెబుతారు. ఈ వనాన్ని నిధివన్ లేదా తులసి వనం అని కూడా పిలుస్తారు. ఈ నిధివన్లోని తులసి చెట్లు గోపికలుగా రూపాంతరం చెంది రాత్రిపూట కృష్ణుడితో నాట్యం చేయడానికి వస్తారని భక్తుల నమ్మకం. కృష్ణుడు ఈ పవిత్ర అడవిలో కాళీయ సర్పాన్ని అణచివేయడం, అడవి మంట నుంచి ప్రజల్ని కాపాడడం లాంటి కార్యాలు ఎన్నో చేశాడు. 7వది కదిరవనం. ఈ వనంలోనే కృష్ణుడు బకాసురుణ్ణి చంపాడు. ఒకరోజు కృష్ణుడు మరియు గోపాలురు గోవులను కాస్తున్నారు. అప్పుడు కృష్ణుణ్ణి మరియు అతని స్నేహితుల్ని చంపడానికి కంసుడు బకాసురుడు అనే రాక్షసుణ్ణి కొంగ రూపంలో పంపించాడు. అప్పుడు కృష్ణుడు ఆ రాక్షసుని చంపి తన స్నేహితుల్ని రక్షించాడు. దాన్ని చంపేటప్పుడు తన స్నేహితులు సంతోషంతో ఖయోరే ఖయోరే అని అరిచారు. ఈ పదం ఖైరోగా మారి కదిరవనంలోని గ్రామం యొక్క ప్రస్తుత పేరుగా మారిపోయింది. 8వది మహావనం. ఈ వనం కూడా చాలా అందంగా ఉంటుంది. కృష్ణుడు తన బాల్యంలో గడిపిన నందమహారాజు మరియు యశోదల నివాసం ఈ వనంలోనే ఉన్నాయి. అంతేకాకుండా కృష్ణుడు మట్టి తిన్న తర్వాత తన విశ్వరూపాన్ని చూపించినది, పూతన అనే రాక్షసి మరణించిన తరువాత విముక్తి పొందిన ప్రదేశం కూడా ఇదే. 9వది ఖండీరవనం. ఈ వనం బృందావనంలోనే కాకుండా హిందూ పురాణాల్లో కూడా చాలా ముఖ్యమైనది. బ్రహ్మదేవుడు రాధ మరియు కృష్ణులిద్దరికీ వివాహం చేసిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. దాని క్రిందనే కృష్ణుడు మరియు అతని స్నేహితులు భోజనం చేసేవారు. 10వది లోహవనం. కృష్ణుడు తన ఆవులను మేపుతూ కృష్ణకొండ నీటిలో ఆడుకుంటూ లోహాసురుడు అనే రాక్షసుని చంపిన ప్రదేశంగా ఈ వనం ప్రసిద్ధి చెందింది. కృష్ణుడు పెరుగు వెన్న దొంగలించడం కోసం గోపికలతో కలిసి కొన్నిసార్లు పడవ నడిపే వ్యక్తిగా మారువేషంలో లీలలు చేసిన ప్రదేశం కూడా ఇదే. ఈ వనంలోనే కృష్ణుడు జరాసంధుని సైన్యాన్ని 18 సార్లు ఓడించాడని చెబుతారు. 11వది భద్రవనం. ఈ వనం కూడా శ్రీకృష్ణుడు మరియు బలరాములిద్దరికీ ముఖ్యమైన వనం. ఈ అడవికి బలభద్రుడు అని పిలువబడే బలరాముని పేరు పెట్టారు. ఈ అడవిలో గోపబాలురందరూ ఆవుల్ని మేపుతూ కుస్తీ పట్టేవారు. వజ్రనాభుడు ఈ వనంలో భద్రేశ్వర మహాదేవుని పురాతన ఆలయాన్ని స్థాపించాడు. ఈ అరణ్యం లోపల భద్ర సరోవరం అనే సరస్సు ఉంది. భవిష్య పురాణం ప్రకారం దీనిలో గనుక స్నానం చేస్తే కృష్ణ బలరాములిద్దరూ సంపదల్ని సంతోషాల్ని ఇస్తారని నమ్మకం. కృష్ణుడు వత్సరుడు అనే రాక్షసుని ఇక్కడే సంహరించాడు. ఇక 12వది బిల్వవనం. బిల్వవనాన్ని బెల్వన్ అని కూడా పిలుస్తారు. ఈ అరణ్యంలో బిల్వ చెట్లు సమృద్ధిగా ఉంటాయి. కృష్ణుడు అతని స్నేహితులతో కలిసి బేల్ పండ్లను తింటూ గడిపారని చెబుతారు. లక్ష్మీదేవి గోపికగా మారి శ్రీకృష్ణుడి రాసలీలలో పాల్గొనడానికి అక్కడ తీవ్రమైన తపస్సు చేసిందని చెబుతారు. కాబట్టి ఈ అడవికి లక్ష్మీవనం అని కూడా పిలుస్తారు. ఈ అరణ్యంలోనే మానస సరోవరం కూడా ఉంది. రాధ ఒకసారి ఇతర గోపికలతో కృష్ణుని చూసి కోపంతో ఈ సరస్సులోకి వెళ్ళిపోయిందని చెబుతారు. రాధ లేకపోవడంతో బాధపడిన శ్రీకృష్ణుడు ఆమెను వెతికి చివరికి మానస సరోవరంలో ఆమెను కనుగొని క్షమాపణ చెప్పాడని చెబుతారు. బృందావనంలోని ఈ 12 అడవులు ప్రతి ఒక్కటి కృష్ణుడి దివ్యలీలలు, రాధాకృష్ణుల ప్రేమలీలలు మరియు భక్తుల అనుభూతులకు ప్రాముఖ్యత కలిగిన పవిత్ర స్థలాలుగా నిలిచాయి. ప్రతి వనం ఒక ప్రత్యేక తత్వాన్ని, ఒక దైవికమైన భావనను ప్రతిబింబిస్తుంది. ఇవి కేవలం అడవులు మాత్రమే కాదు, ఇవి ఆధ్యాత్మిక జీవనయానం యొక్క ఘట్టాలు, భక్తులు ధ్యానించదగిన జీవన మార్గదర్శకాలు. ఈ వనాల దర్శనంతో భక్తుల హృదయాల్లో భక్తి, ప్రేమ మరియు పరమాత్మతో ఏకత్వ భావన తలెత్తుతుంది. అందుకే బృందావన యాత్ర, ద్వాదశ వనాల సందర్శన ప్రతి వైష్ణవుని జీవితంలో ఒక అద్భుతమైన అనుభూతిగా నిలుస్తాయి. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో కంటెంట్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.